ప్రపంచమును తల్ల కిందులకు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరంటే విద్య లేని పామర్లు, పాండిత్యం ఎరగనోళ్ళు. మరి ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తున్నారు వీరంటే చెబుతున్న మాట, వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారు. ఈరోజు నువ్వు చెప్పి యేసయ్య నేనున్నాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు పూర్తిగా లొంగిపోతున్నాను, నా జీవితాన్ని వాడుకోమని ఒక మాట చెప్పు. ప్రపంచము తల్ల కిందులయ్యేలా గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తికి నేను వాడుకుంటాడు. చెప్పమను. ఎవరితో చెబుతావు తెలుసా? మనిషి దగ్గరికి వెళ్ళి పనుంటే పిలువ వస్తా, పనుంటే పిలువ వాడుకో, ఏమైనా అవసరం ఉంటే వాడుకో అంటాం. దేవునితో చెప్పే మాట ఈరోజు, నేనున్నాను వాడుకోమని. ప్రపంచం నీ వైపు అలా చూసాను, ఈ వ్యక్తి వాడేనా, ఈ వ్యక్తి ఆమెనా, ఈ వ్యక్తి ఆసక్తి నుంచి వచ్చిన వాడేనా, ఈ వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన వాడేనా, ఈ వ్యక్తిని పూర్వం మనం చూసిన వాడేనా అని ప్రపంచం నివేరపోయేలాగా వాడుకుంటాడు. ఒక్కసారి నువ్వు నిన్ను సమర్పించుకొని నేనున్నానయ్యా నన్ను వాడుకోమని చెప్పగలమని ఈరోజు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక చదివే ముందుగా ఒక మాట తెలియపరచాలనుకుంటున్నాను. ఇది ఆఖరి దినము. గత 20 రోజులు ప్రతిదినము ఆయన ఒక్కొక్క అంశంతో ఒక్కొక్క మాటతో మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ 21వ రోజు ఆఖరి రోజు కూడా ఆయన బలంగా మాట్లాడబోతున్నాడని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆయన ఇశ్రాయేలు మన్యంలో సంచరించిన దేవుడు. ఆయన ఇశ్రాయేలు మన్యంలో సంచరించినప్పుడు ఇశ్రాయేలుని ఎవడు ఏమి చేయనేరకపోయాడు, వారిని జయించలేకపోయారు. ఒక మాట మీకు తెలియపరుస్తాను. ఒకరోజు ఒక వ్యక్తి నీళ్ళలో ఈత కొడటానికి వెళ్ళాడు. తెలుసు మనకు అప్పుడప్పుడు ఎంతటి ఈత కొట్టే వాళ్ళైనా సముద్రం కానీ నదులు కానీ దాని ప్రవాహాలు మారినప్పుడు వారు ఏం చేయలేరంటే అధిగమించి రాలేరు. చాలా పోరాడుతున్నాడు బయటికి రావడానికి, చేయిలూపుతున్నాడు, కాళ్ళు ఊపుతున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు, రాలేకపోతున్నాడు. ఇది గమనించిన రెస్క్యూ టీము నేరుగా వెంటనే లైవ్ జాకెట్ వేసుకొని నీళ్ళలో దూకారు. దూకి ఆ వ్యక్తిని అంటున్నారు రిలాక్స్ అంటున్నారు. అంటే ప్రశాంతంగా ఉండరా బాబు అంటున్నారు. నీళ్ళల్లో పడిపోయినాడు, ప్రశాంతంగా ఉంటాడా? వాడు కాళ్ళు ఆడిస్తున్నాడు, చేతులు ఆడిస్తున్నాడు, ఊగిపోతున్నాడు, కేకలు పెడుతున్నాడు, అరుస్తున్నాడు. ఈ వ్యక్తి అంటున్నాడు రిలాక్స్, నువ్వు సైలెంట్గా ఉండకపోతే నేను తీసుకెళ్ళాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? రిలాక్స్గా ఉంటే నీ గోలను వాపేసి నా మీద ఆధారపడితే నేను తీసుకెళ్తానని చెప్పాడు. ఒకవేళ వాడు రిలాక్స్ అవ్వకుండా, వీడిని పట్టుకోకుండా, ఈ వ్యక్తి మీద ఆధారపడకుండా ఉంటే చచ్చిపోతాడు. కాబట్టి వీడు బ్రతకాలి అంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే సమస్తాన్ని, అంటే తనకున్నవన్నీ వదిలేసి ఒక క్షణంగా కాళ్ళు చేతులు ఆడించడం మానేసి ఒక్కసారిగా ఆగిపోతే అప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకువెళ్తాడు. చాలా సందర్భాల్లో మన దైనందిన జీవితాల్లో కూడా మన జీవితాన్ని పూర్తిగా దేవునికి సరెండర్ చేసుకోకుండా సొంత ప్రయత్నాలు చేస్తే విఫలమైపోతాం. నా భావన అర్థమవుతుందా? మనకు మనగా ప్రయత్నాలు చేసి, మనకు మనగా ఆలోచనలు చేసి, మనకు మనగా మనం నువ్వు కూల్గా ఉంటే తీసుకెళ్తాను రబ్బాయి, నువ్వు కూల్గా లేకపోతే తీసుకెళ్ళాను అన్నాడు. దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే సరెండర్ యువర్ సెల్ఫ్. నీ జీవితాన్ని దేవునికి సమర్పించే, జీవితం దేవుడి మీద ఆధారపడిపో. సొంత ప్రయత్నాలు చేస్తే విఫలమైపోతావు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగములుగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఇప్పుడు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట శక్తివంతంగా మా జీవితంలో కార్యము చేయుటకు నీ కృపను దయచేయండి.
సంపూర్తిగా మేము నీకు సమర్పించుకొని నీకు సరెండర్ అవ్వటానికి నీ కృపను దయచేయండి ప్రభువా. మా తెలివితేటల మీద, మా బలం మీద, మా శక్తి మీద ఆధారపడక సంపూర్తిగా నీ మీద ఆధారపడడానికి ఒప్పుకుంటున్నాం. అలా జీవించగలిగిన, బ్రతకగలిగిన భాగ్యాన్ని మాకు ప్రసాదించి నీ ప్రియబిడ్డలతో ఏది మాట్లాడాలో మీరు దైవికమైన జ్ఞానంతో నన్ను నడపమని, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మీరు మా అందరికీ కలుగు చేయమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు దీనికి ముందు 11వ అధ్యాయం రాస్తున్నప్పుడు రక్షణ ప్రణాళిక గురించి, కృప గురించి, విశ్వాసం గురించి, నీతి గురించి మాట్లాడుతూ వచ్చాడు. అయితే 12వ అధ్యాయానికి రాగానే గొప్ప కృప పొంది ఎలా జీవించాలి అనే విషయాల గురించి మాట్లాడుతూ ప్రాక్టికల్ బోధ మొదలుపెట్టాడు. ఏం బోధ మొదలుపెట్టాడు? ప్రాక్టికల్ బోధ మొదలుపెట్టాడు. ఎలా అంటే యూదులు దేవుణ్ణి, యేసు ప్రభువుని అంగీకరించే ముందు వాళ్ళు బలి అర్పిస్తున్నప్పుడు బలిపీఠం కట్టి బలిపీఠం మీద పశువుని పెట్టేవాళ్ళు, పశువుని దహించేసేవాళ్ళు. దహించేసి వీళ్ళు చెప్పేవాళ్ళు, మా శరీరం ముందు ఉన్న పాపము, మా ముతకీయులు, మా దేవునికి హేయమైన క్రియలు దహించబడిపోతున్నాయి, ఇది దహన బలి అని సంతోషపడిపోయి మా పాపాలు పోయినాయి అనుకునేవాళ్ళు. ఇప్పుడు పౌలు గారు ఏం చెబుతున్నారంటే మృతతుల్యమైన పశువుని దేవుడు అంగీకరించడం కాదు, సజీవ యాగములుగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. బలిపీఠం మీద పెట్టాల్సింది మృతతుల్యమైన పశువుని కాదు, బలి పశువు కాదు, సజీవంగా బ్రతికి ఉన్న మీ జీవితాలను బలిపీఠం మీద పెట్టాలి. మీ జీవితంలో దేవునికి సమర్పించాలి, మీ జీవితంలో దేవునికి అంగీకరించబడాలి. ఇట్టి సేవయుక్తమైనది సజీవ యాగములుగా మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అని మాట్లాడుతూ వచ్చాడు. నా భావన అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఏం చెబుతున్నారంటే సంపూర్తిగా నీ సమర్పణ, సంపూర్ణ నీ సమర్పణ దేవుని మీద ఉంచాలి అనేది పౌలు గారి ఫోకస్. ఈరోజు మన ఫోకస్ చాలాసార్లు షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. మన ఫోకస్ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటాం కదా, కెమెరాలో కానీ ఫోన్లో కానీ. మ్యాక్సిమము ఫోన్లో అయితే ఆటోలో ఉంటుంది, ఎందుకంటే మాన్యువల్గా ఎవరు అడ్జస్ట్ చేయలేరు. అదే ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను నుంచున్నాను, నా ముందు ఎవరైనా వచ్చి నుంచున్నారనుకో వాళ్ళని ఫోకస్ చేస్తుంది, అనుకున్న వాళ్ళు బ్లర్ చేస్తుంది. అదే కెమెరా అనుకో, మాన్యువల్లో ఫోకస్ పెట్టామనుకో, నా ముందు 1000 మంది నుంచున్నా ఎవరిని ఫోకస్లో పెట్టారో అక్కడే ఫోకస్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ బ్లర్గా కనబడతారు, కానీ ఏ లెంత్లో కరెక్ట్ ఫోకస్ పెట్టాడో ఆ లెంత్లో ఉన్నవాడే కనబడతాడు. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే మనది ఆటో ఫోకస్ అనమాట. ఏది కనబడితే దానికి ఫోకస్ అయిపోతుంది, ఏది కనబడితే దానికి ఫోకస్ అయిపోతుంది. పౌలు ఏం చెబుతున్నాడంటే మీ ఫోకస్ దేవుని మీద ఉండాలి. మీ శరీరాలు సజీవ యాగములుగా ఆయనకి సమర్పించాలి. బలిపీఠం మీద బలి పశువులు కాదు, బలిపీఠం మీ శరీరాలు సజీవగా యాగాలుగా సమర్పించాలి అని మాట్లాడుతూ వచ్చాడు. రెండు, ఆయన ఏం మాట్లాడతాడంటే దేవుని వాత్సల్యమును బట్టి అన్నాడు. అంటే పౌలు అంటున్న మాట ఏంటంటే శిక్షతో కాదు, దేవుడు చూపించిన కృపను చూపిస్తూ గుర్తు చేసుకున్నాడు. ఆయన శిలువ త్యాగం చేశాడు, పాప క్షమాపణ వచ్చింది, రక్షణ వచ్చింది, మనకు కృప వచ్చింది. ఇంత కృప పొందుకున్న మనము మన శరీరాలను దేవునికి సజీవ యాగములుగా సమర్పించాలి కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరొక మాట ఏమన్నాడంటే మీ శరీరాన్ని సమర్పించుకోండి అన్నాడు. శరీరం సమర్పించుకోవడం అంటే మీ పేక్ కోసుకొని నాడు బొడుకొని బలిపెట్ట మీద అని కాదు. కన్ను శరీరంలో భాగము, చెయ్యి శరీరంలో భాగము, కాలు శరీరంలో భాగం. ఇలా చెబితే మన శరీరంలో చాలా భాగాలు, చాలా అవయవాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తున్నాయి. యాకోబు అంటాడు నాలుక అగ్నియే అన్నాడు. నీ అవయవంలో బహు చిన్నదైనా అది బహుగా అదురుపడను, ప్రకృతి చక్రానికి చుచ్చుపెట్టుద్ది నాలుక, జాగ్రత్త నీ నాలుక అన్నాడు. కాబట్టి శరీరం సమర్పించుకోవడం అంటే ఈ చేతులు దేవుని కోసం పనిచేయడం, ఈ కళ్ళు దేవుని కోసం చూడడం, ఈ నోరు దేవుని గురించి మాట్లాడడం, ఈ కాళ్ళు దేవుని కొరకు నడవడం, ఇలా మీ దేహం అంతటిని దేవునికి సమర్పించేయండి అనేది పౌలు ఆలోచన. ఈయన మరొక మాట ఏమంటాడంటే మనం జాగ్రత్త గమనిస్తున్నప్పుడు ఇదే వాక్యంలో ఇట్టి సేవయుక్తమై ఉన్నది అన్నాడు. ఆలోచించి చేసే ఆరాధన, హృదయపూర్వకంగా చేసే సేవ, నిజమైన అంకిత భావం కలిగిన మనస్తత్వం, ఇవన్నీ అప్పుడప్పుడు మనలో కనపడుతుంటాయి. ఆరాధన కూడా ఆలోచించి చేస్తాం. మనం 2 చేతులు పైకెత్తి ఆరాధన చేద్దామా అంటే కొద్దిసేపు చేతులు జైలు పెట్టుకుంటాం, కొద్దిసేపు ఎలా ఎత్తుతాం, కొద్దిసేపు ఎలా పెట్టుకుంటాం, కొద్దిసేపు ఎలా పెట్టుకుంటాం, ఒక గాడుకు అనుకుంటాం, ఆయనకి ఏం పోయిందని చెబుతాడు అనుకుంటాం. ఆలోచించి చేసేది ఆరాధన కాదు.
మన పితరులు కొట్టబడ్డప్పుడు, తిట్టబడ్డప్పుడు, అవమానపరచబడ్డప్పుడు, బంధించబడ్డప్పుడు ప్రతి క్షణం ఆరాధన చేశారు. వాళ్ళు ఆలోచించకుండా ఆరాధన చేశారు. వాళ్ళు ఇలా వాళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయి కాబట్టి మన బ్రతుకులు కూడా అలాగే ఉండాలి, అలాగే సమర్పించుకోవాలి. ఇట్టి సేవ యుక్తం అన్నాడు పౌలు. ఒక మాట బైబిల్ నుంచి మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వాక్యము, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. తలపైకి ఎత్తాలందరూ. దేవుడు ఏమంటున్నాడు? దేవునికి ఏం కావాలి? పౌలు అంటున్నాడు, నిన్ను నువ్వు సమర్పించుకున్నాడు. దేవుడు ఏం సమర్పించమని అడుగుతున్నాడంటే, నా కుమారుడా, లేకపోతే ఇక్కడ స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నా కుమార్తెలారా మీ హృదయమును నాకిమ్ము. యువర్ హార్ట్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. నీ హృదయము దేవునికి సమర్పించింది, అది దైవార్పితం. ఏమర్పితం అది? నీ హృదయాన కొలువై ఉండేది దేవుడు మాత్రమై ఉండాలి. నా కుమారుడు నీ హృదయాన్ని నాకిమ్ము, నా మాటలు నీకు ఇంపుగా ఉండనిమ్ము, నా త్రోవలు నీకు నా మార్గములు నీకు ఇంపుగా ఉండనిమ్మని మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్నది కేవలం పాటలు పాడటం, కేవలం 21 రోజులు ఉపవాసం ఉంటాము, 40 రోజులు ఉపవాసం ఉంటాము, 4 రోజులు ఉపవాసం ఉంటాము, 4 వారాలు ప్రార్థన పెట్టడము, 7 వారాలు ప్రార్థన పెట్టడము, లేకపోతే 7 వారాలు తీసేయటము, అది చేయటమో కాదు. హృదయం ఏం కావాలంట దేవునికి? నీ హృదయం నాకేమో. ఆయన పాటలు పాడేది కోరుకోట్ల, ఆరాధన చేసేది కోరుకోట్ల, వాక్యం చెప్పేది కోరుకోట్ల, హృదయం ఇవ్వన్నాడు. ఇది ఇస్తే మిగతావన్నీ ఆయనకి సమర్పించేస్తాం. మన హృదయం దేవునికి ఇస్తే మిగతావన్నీ దేవునికి సమర్పించేస్తాం. నా కుమారుడు ఉపవాసం ఉండు అని ఆయన కోరుకోట్ల, నీ హృదయమే అన్నాడు. నువ్వు హృదయం దేవునికి ఇస్తే ఆటోమేటిక్గా నువ్వే ఉపసిస్తావు, ఆటోమేటిక్గా నువ్వే మోకరిస్తావు, ఆటోమేటిక్గా నువ్వే ఆరాధిస్తావు, ఆటోమేటిక్గా నువ్వే ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్గా నువ్వు దేవుని ధ్యానం చేస్తావు. నీ హృదయాన్ని నువ్వు దేవుడు కోరుకున్న సంపూర్ణ సమర్పణ అంటే హృదయాన్ని నువ్వు. సమస్య ఏంటంటే మన హృదయం ఖాళీగా లేదు. హృదయం ఎలాగలేదు? ఖాళీగా లేదు, ఏదో లోపల ఉంది. కాబట్టి మరొకటి చేర్చడానికి స్పేస్ సరిపోవట్లే. నా భావన అర్థమవుతుందా? ఆల్రెడీ మన జేబులో ఏదో ఉంది కాబట్టి మరొకటి పెడతానికి స్పేస్ సరిపోవట్లే. ఆల్రెడీ మన బ్యాగులో కొన్ని వస్తువులు ఉన్నాయి కాబట్టి మరొక వస్తువు పెట్టడానికి స్పేస్ సరిపోవట్లే. ఆల్రెడీ మన హృదయంలో ఎవరో ఉన్నారు, నిలయమై ఉన్నారు కనుక దేవునికి స్థానం లేకుండా పోయింది. అందుకే కుమారుడా, ఫస్ట్ నీ హృదయాన్ని నాకి, నా మార్గం నీకు ఇంపుగా ఉండనిమ్ము, ఫస్ట్ నువ్వు ఇచ్చేయి అన్నాడు దేవుడు. సమర్పించమన్నాడు పౌలు దేవునికి మీ జీవితాన్ని. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఫస్ట్ నీ హృదయాన్ని సమర్పించు. దేన్ని సమర్పించాలి? హృదయాన్ని సమర్పించు. పాట పాడతాం, నా హృదయాన్ని కొలువైన యేసయ్య, నానువనువు నిన్నే ప్రస్తుతించెని కీర్తనీయుడా, నా హృదయార్పణతో ప్రణమిల్లెదని నీ సన్నిధిలో పూజార్హుడా. ఈ పాట పాడే మనలో సత్యం ఉందా? మన హృదయాన్ని ఆయన కొలువై ఉన్నాడా? తలలో ఒక్కడు కూడా ఓట్లా. హృదయాన్ని ఆయన కొలువై ఉన్నాడా? హృదయాన్ని ఆయన కొలువ ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తాం? దేవునికి. అంటే 11 గంటలకు ప్రార్థన అయితే 10 గంటలకు సండే స్కూల్కి వస్తాం కొలువై ఉంటే. హల్లెలూయా. పాటలు ప్రాక్టీస్కి రమ్మంటే టయానికి వస్తాం. నాకు తెలిసి మీరు ప్లాన్ చేసుకుని ఉపవాస ప్రార్థన ఎప్పుడైపోద్దని టైం చూసుకొస్తాను అట్టుకున్నారు. నాకు అనిపిస్తుంది అట్లా. హృదయం ఆయనకి ఇవ్వాలి. నువ్వు లెగగానే, నువ్వు లేచిన వెంటనే నీ మదిలో మొదటి ఆలోచన ఎవరిది వస్తుంది? దైవికమైన ఆలోచన వస్తుందా? లెగగానే దైవికమైన ఆలోచన వస్తుంది మొదటి మనకి. సొలొమోను గ్రంథంలో సొలొమోను రాస్తుంటున్న మాట దేవుడి గురించి, ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. లోకసువార్త 22:24-42 చదవండి. లోక 22:42. అక్కడ యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ అంటాడు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన చిత్తము కాదు, దేవుని చిత్తం చేయాలి. ఒకటి, మన జీవితాన్ని మన దేవునికి సంపూర్తిగా సమర్పించాలంటే, ఒకటి మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి, ఆయనకి సమర్పించాలి. 2, నా చిత్తము కాదు నీ చిత్తము జరగాలి. నా ఆశ కాదు నీ ఆశ జరగాలి. నా కోరిక కాదు నీ కోరిక జరగాలి. నా ఊహలు కాదు నీ ఉద్దేశించినవే జరగాలి అనే స్థాయి మనలో రావాలి. యేసయ్యలో ఉంది ఆ స్థాయి. యేసు ప్రభువు అంగీకరించబడ్డానికి అదే. నా చిత్తం కాదు నీ చిత్తమే జరగాలి.
అంటే ఒక మాట చెప్పాలంటే సాక్షాత్తు దేవునికి లొంగిపోవాలి. ఏం చేయాలి? లొంగిపోవడం అంటే తెలుసా? ఆయుధాలు లేనప్పుడు, పోరాడే శక్తి లేనప్పుడు, ఇంకా ఎదుర్కోలేను అనుకున్నప్పుడు రెండు మార్గాలు ఎంచుకుంటారు. ఒకటి, వాళ్ళకి బలవంతంగా చనిపోవడం. 2, ప్రాణంతో ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తికి లొంగిపోవటం. క్రైస్తవ జీవితంలో కూడా ఈ 2 కనపడతాయి. ఒకటి, ఆత్మీయంగా చచ్చిపోయి లోకంలో కలిసిపోవటం. 2, ప్రభువా తప్పు చేశానయ్యా, ఇక నా వల్ల కాదయ్యా, మార్చయ్యా, ఆయనకి లొంగిపోవటం. ఇప్పటి వరకు నా చిత్తమే చేశానయ్యా, నీ చిత్తం కోసం నన్ను బ్రతికించు అని లొంగిపోవటం. యేసు ప్రభువు మోకరించి, తండ్రి ఇది చాలా సమస్య, చాలా బాధాకరమైన విషయం, చాలా ఘోరంగా అవమానపరచబడతా, ఘోరంగా కొట్టబడుతున్నా, నేను భరించలేను, తొలగించగలవా? అయితే నేను చెప్పాను, నా చిత్తమనో నా ఆలోచనను కాదు, నీ చిత్తం ఏదో అదే జరగాలి అన్నాడు. తండ్రి చిత్తం ఏదో అదే కుమారుడి శరీరం ముందు నెరవేర్చబడింది. ఆయనను నలగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. కాబట్టి కుమారుని ఏం చేశాడు? నలగగొట్టాడు. ఎందుకు ఇష్టపడ్డావంటే ఆయనను నలగొట్టకపోతే ఆ స్థానంలో నేను నిలబడాలి, ఆయనను బల ఇవ్వకపోతే ఆ స్థానంలో నేను నిలబడాలి, శిక్ష ఆయన మీద పడపోతే ఆ శిక్ష నా మీద పడాలి, ఉగ్రత ఆయన మీదకి రాకపోతే ఆ ఉగ్రత నా మీదకి రావాలి. కనుక నా స్థానం ముందు నిలిచి ఆయన నలగ కొట్టబడడానికి ఇష్టపడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నా చిత్తము కాదు నీ చిత్తము నెరవేర్చబడాలి. సమర్పించుకోవటం అంటే అదే. హృదయాన్ని చేయాలి. హృదయం ఇచ్చి నీవు నా మనసులంతా దేవుడే ఉన్నాడు అనుకుంటే కాదంట. భూమి మీద కూడా నా చిత్తము కాదు, నా ఆలోచనలు కాదు, నా ఊహలు కాదు, నాకు నచ్చింది కాదు, నేను కోరుకుంది కాదు, నేను ఇష్టపడ్డది కాదు, దేవుని చిత్తము ఏదో అదే జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని, అంతట నేను చిత్తగించుము, నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా అంటున్నాడు, ఒక దర్శనం చూశాడు. ఉజ్జియా రాజు మృతి పొందిన సంవత్సరంలో యెషయాకు ఒక దర్శనం కలిగింది. దేవుని చూస్తున్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడు, తేజస్సును చూస్తున్నాడు. దేవుని దూతలు చూస్తారు. 2తో శరీరాన్ని కప్పుకొని, 2తో ముఖమును కప్పుకొని, 2తో ఎగురుతున్నారు. 6 రెక్కలు ఉన్నాయి. ఏమంటున్నారు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, అంతే, ఇంకేం లేదు. గాన ప్రతిగానములు, గడప పునాదులు గడ 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 అదిరిపోతున్నాయి. వెంటనే నేను అన్నాడు, అయ్యో నేను అపవిత్రుడిని, అపవిత్రమైన ప్రజల మధ్య బ్రతికేవాడినే, సైన్యములకు అధిపతికి యెహోవాని చూశానే, ఎలా బ్రతుకుతాను, ఎలా జీవిస్తాను, నా జీవితం ఎలా ఉంటుంది, ఆయన నేను తాళలేనే, తట్టుకోలేనని ఏడుస్తుంటే శరాపుల్లో ఒకడు కొరివిని తీసుకొని వచ్చి యెషయా పెదాలు కాల్చి, నీ పెదవులు కాల్చబడినాయి, ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి అన్నాడు. అప్పుడు ఒక స్వరం వినపడుతుంది ఆయనకి, మా నిమిత్తము మేము ఎవరిని పంపాలి, ఎవరు వెళ్తారు, మా గురించి ఎవరు చెబుతారు, ప్రజలను ఎవరు మేలు కొలుపుతారు, ప్రజలను ఎవరు పూలు కొలుపుతారు, ప్రజలను ఎవరు మరణం నుంచి బయటకు లాగుతారు అని స్వరం వినపడుతుంటే యెషయా అన్నాడు, ఐ యామ్ హియర్ ఓ లార్డ్, నేను ఇక్కడున్నాను ప్రభు అన్నాడు. ఐ యామ్ హియర్, ఇఫ్ యూ వాంట్ సెండ్ ఎనీవన్ ఐఎమ్ రెడీ టు గో ఫర్ ఇట్. నువ్వు ఎవరినైనా పంపాలనుకుంటున్నావా, నేనున్నాను, నన్ను పంపన్నాడు. సరెండర్ అయిపోవటం అంటే, అప్పగించేసుకోవటం అంటే, అప్పగించుకున్న జీవితాల తర్వాత జరిగే కార్యం ఏంటంటే దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, సమర్పించేసుకోవాలి. దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు, హృదయ సమర్పణ. 2, సమర్పణ అంటే నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి. 3, సమర్పణ అంటే నీ చిత్తమే జరగాలని సరెండర్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని పట్టుకొని వాడుకుంటాడు. యెషయా గురించి మనకు తెలుసు. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారి గురించి, ఆయన రాక గురించి ఎక్కువ ప్రవచనాలు ప్రవచించింది ఈ వ్యక్తే. యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అని పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథంలోనే మినీ బైబుల్. యెషయా గ్రంథం మొత్తం చదివి అర్థం చేసుకుంటే పాత నిబంధన చరిత్ర తెలిసిపోద్ది, కొత్త నిబంధన చరిత్ర తెలిసిపోద్దు. ఆ భక్తుల స్టోరీస్, యేసు ప్రభు వారి గురించి వాళ్ళు ఏం చెప్పారో, ఎలా జరుగుతుందో తెలిసిపోద్ది. రాబోయే సంవత్సరంలో ఆయన ఎలా రాబోతున్నాడో, ఏం చేయబోతున్నాడో తెలిసిపోద్ది. మినీ బైబుల్ అంటారు. 66 పుస్తకాలు బైబిల్లో ఉంటే దీనికి 66 అధ్యాయాలు ఉన్నాయి.
కొత్త నిబంధనలో ఉన్న 39, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు ఎలాగున్నాయో యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలు కూడా పాత నిబంధనకు సంబంధించినవి మాట్లాడతాయి. కొత్త నిబంధనలో 27 అధ్యాయాలు 27 పుస్తకాలు ఎలా ఉన్నాయో యెషయా గ్రంథంలో 39 తర్వాత నుంచి మిగతా 27 అధ్యాయాలు కొత్త నిబంధనలు రానున్న మెస్సయ్య గురించి మాట్లాడతాయి. మినీ బైబిల్ అంటారు. ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటే సరెండర్ అయిపోయాడు. ఏమైపోయాడు? సరెండర్ అయిపోయాడు. నేనున్నానయ్యా, నన్ను పంపు అన్నాడు. ఈరోజు మనం చెప్పగలమా? నేనున్నాను, నన్ను ఆడుకో, నన్ను పంపు అని చెప్పగలమా? అప్పుడప్పుడు మనం చెబుతుంటాం, ఏదైనా పని ఉంటే చెప్పు వస్తా, వాడుకో నన్ను అంటాం. ఎవరితో? మనుషులతో. ఒకసారి దేవునికి చెప్పు చూడన్నమాట. ప్రపంచమును తల్ల కిందులకు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఎవరంటే విద్య లేని పామర్లు, పాండిత్యం ఎరగనోళ్ళు. మరి ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తున్నారు వీళ్ళంటే చెబుతున్నమాట, వాళ్ళు యేసుతో కూడా ఉన్నవారు. ఈరోజు నువ్వు చెప్పు, యేసయ్య నేనున్నాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితాన్ని నీకు పూర్తిగా లొంగిపోతున్నాను, నా జీవితం నన్ను వాడుకోమని ఒక మాట చెప్పు. ప్రపంచము తల్ల కిందులయ్యేలా గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తికి నేను వాడుకుంటాడు. చెప్పమను. ఎవరితో చెబుతావు తెలుసా? మనిషి దగ్గరికి వెళ్ళి పనుంటే పిలువు, వస్తా, పనుంటే పిలువు, వాడుకో, ఏమైనా అవసరం ఉంటే వాడుకో అంటాం. దేవునితో చెప్పే మాట ఈరోజు, నేనున్నాను వాడుకోమని. ప్రపంచం నీ వైపు అలా చూసేలాగా, ఈ వ్యక్తి వాడేనా, ఈ వ్యక్తి ఆమెనా, ఈ వ్యక్తి ఆ స్థితిలోంచి వచ్చిన వాడేనా, ఈ వ్యక్తి అక్కడి నుంచి వచ్చిన వాడేనా, ఈ వ్యక్తిని పూర్వం మనం చూసిన వాడేనా అని ప్రపంచం నివేరపోయేలాగా వాడుకుంటాడు. ఒక్కసారి నువ్వు నిన్ను సమర్పించుకొని నేనున్నానయ్యా, నన్ను వాడుకొని నువ్వు చెప్పగలిగితే, చెప్పగలవా నువ్వు? ఈరోజు చెబుతాం దేవునికి, ఇసుకొచ్చేస్తుంది మనకి. ఏమొచ్చేస్తుంది? పోనీ మీరు మనుషులకు చెబుతారు కదా నన్ను వాడుకోని. ఓ 4 రోజులు ఎండలో పిలిచి పని చేయించాడు అనుకో, 5వ రోజు ఫోన్లు ఎత్తాం. అంతేనా కదా? నేనున్నాను ప్రభువా, నేను వెళ్తానయ్యా నడశ్య. ప్రపంచాన్ని షేక్ చేసాడు. సమర్పించుకోవటం ఉంటుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో అట్టి సమర్పణ లేక దేవుడు అంత బలమైన వారిని లేపటం. అంతే, ఆయన లేపలేక కాదు, ఆయన వాడుకోలేక కాదు, ఆ సమర్పణ ఉన్న వాళ్ళు లేరు. ఇర్మియా పిలిచాడు, ఏంటయ్యా ఈ వార్త చెప్పు. సరేనయ్యా, వెళ్తాడు, చెబుతాడు. ఇర్మియాగా తెలుసు చెబితే కొడతారని, ఇర్మియాకు తెలుసు నీళ్ళు లేని బావిలో బురదలో దించి వదిలేస్తారు నన్నని, ఇర్మియాకు తెలుసు నాకు ఫుడ్ కూడా పెట్టరని. అయినా ఆగడు, వెళ్తాడు, చెబుతాడు, కొడతారు, గోతులో పడేస్తాడు, బురదలో పడేస్తారు, తిండి పెట్టరు. ఎవడొకడు వచ్చయ్యా ప్రవక్త కదా చచ్చిపోతాడయ్యా వదిలేయ్యా అని బ్రతలో ఉంటే బయటికి వెళ్ళిపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు. ఇక్కడి నుంచి అర్థమవుతుందా? నోరు అదుపులో పెట్టుకో పో అంటే, రాజు చేత నేనెందుకు తిట్లు తినాలి, నాకేంటి పని, అందరిలాగా నేను బ్రతకలేనా అని ఇంటికి వచ్చి శుభ్రంగా స్నానం గీనం చేసి బురద కడుక్కొని చిన్న ప్రార్థన చేసుకుందాం అని మోకరించేలోపు యెహోవా ఒక ప్రత్యక్షమై, ఇర్మియా వెళ్ళు, అంగలార్చు అంటే, నేను వద్దనుకుంటున్నాను కానీ అది నా ఎముకలలో అగ్ని వలె మండుచు ఉన్నది, నేను ఆగలేను అన్నాడు. అది సమర్పణ అంటే. హోషియాని పిలిచి గోమేరుని చేసుకో, వేశ్యని అన్నాడు. బాధ ఏంటంటే పిల్లలు పుట్టాక వెళ్ళిపోయింది ఆ మనిషి. పిల్లడు పుట్టాక మనిషి వెళ్ళిపోయింది, మరలా వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. హోషియా అన్నాడు, అయ్యా మీ ఆవిడని తెచ్చుకోపో అన్నాడు. అయ్యా తెచ్చుకున్నాడు. అందరూ వచ్చి వరపిచ్చోడా, నువ్వు ప్రవక్తవు కదా, పనికి మళ్ళీ నన్ను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావేంటి, అది వేశ్య చేసుకున్నావు, సరే నీ జీవితం అంతే వదిలేసాం, నీతో ఒక పిల్లోడిని కానీ మరలా వెళ్ళిపోయిందిరా బాబు, ఎవరితోనే ఉంటుంది, ఎవరితో తిరుగుతుంది, ఎందుకు తెచ్చుకుంటున్నావు? అప్పుడు లేసి అన్నాడు, మీరు కూడా ఇలాగే ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి తన హక్కును చేర్చుకుంటే వెళ్ళిపోయి వేశ్య సాంగత్యాలు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నాడు. నేను నా భార్యను ఎలా ప్రేమిస్తున్నానో, నేను నా భార్యను ఎలా చేర్చుకుంటున్నానో, దేవుడు మిమ్మల్ని అలా చేర్చుకుంటున్నాను అని చెప్పమన్నాడు అన్నాడు. ఈ మాట చెప్పడం కోసం వేశ్యం చేసుకోవాలా? సమర్పించుకోవటం ఉంటుంది. ఆ సమర్పణ కోరుకుంటున్నాడు దేవుడు. ప్రపంచం నా గురించి ఏమనుకుంటుంది అనే విషయం మర్చిపోయాడు. ప్రపంచం నాకు ఎంత వాల్యూ ఇస్తుందనే విషయం మర్చిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు, ఆయన మాటకి నేను ఎంత లోబడగలను అనేది చూశాడు. అది సమర్పణ అంటే. అలా సమర్పించుకుంటే అద్భుతంగా వాడుకుంటారు. ఊరకనే రాయాల బైబిల్లో వాళ్ళ పేర్లు. లక్షల మంది ఇశ్రాయేలీయులు ఉంటే షడ్రక్ మేషక్ అబేద్నెగో పేరు ఎందుకు రాశారు? ఎంతోమంది జ్ఞానవంతులు ఉంటే దానియేలు ఎందుకు ప్రముఖుడయ్యాడు? సమర్పించుకున్నారు, దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయారు.
ఈ ఆఖరి రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, నీ జీవితాన్ని పూర్తిగా సమర్పిస్తావా? సరెండర్ అయిపోతావా? నేను తప్ప మరొక ప్రపంచం లేదు నాకు అన్నట్టుగా నువ్వు బ్రతకగలవా? నేను గొప్పగా వాడుకుంటా అంటున్నాడు. ఒక మాట చూడండి బైబిల్లో నుంచి, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవైపోయాడు. ఒకసారి నువ్వు సరెండర్ అయిపో, నీ సమర్పణించేస్తా, నిన్ను మార్చేస్తుంది. ఎలా మారుస్తుంది అంటే, అగస్టిన్ అన్నాడు, షీ ఈజ్ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. ఆవిడే పాపం చేసే ఆవిడే, కానీ నేను ఆ పాపం చేసేవాడిని కాదు, నేను మారిపోయా అన్నాడు. సమర్పణ జీవితాన్ని మారుస్తుంది, సమర్పణ జీవితాన్ని కడుతుంది. పౌలు అంటున్నాడు, క్రీస్తేసునందు ఎవడున్నా నూతన సృష్టి. పాతవి పోయాయి వాడి జీవితంలో, పాత ఆలోచనలు పోయాయి వాడి జీవితంలో, పాత స్వభావాలు పోయాయి వాడి జీవితంలో, వాడు నూతన సృష్టి అన్నాడు. ఎక్కడ దాకా ఎందుకు? అబ్రహాం చూసుకోండి మీరు. అబ్రహాం గురించి మనం చదువుతున్నప్పుడు ఆదికాండం 22 అధ్యాయం మొత్తం చదివేసేయండి. ఇంటికి వెళ్ళాక ఇస్సాకును తీసుకెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టేశాడు. ప్రాణానికి ప్రాణమైన కుమారుని సరెండర్ చేసేసాడు, సమర్పించేసి కత్తిపైకి లేపాడు. నరకబోతున్నాడు. ఇంకా తన మనసులో ఒకటే ఆలోచన, దేవుడు ఏం చెప్పాడో అది నేను చేయాలి. అప్పుడు స్వరం వినబడుతుంది, అబ్రహామా అబ్రహామా అని. సరెండర్ అయిపోవటం అంటే అదే. పౌలు అంటాడు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక మీదట జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. నేను నా కోసం బ్రతకటల్లా, ఇది నా ప్రాణం కాదు, నా స్థానంలో చచ్చిపోయాడే, ఆయన కోసం బ్రతుకుతున్నాడే. పౌలు అన్న ఒక స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది, సమస్తము పెంట అన్నాడు. ఏమన్నాడు? సమస్తము పెంటతో ఎంచాను అన్నాడు. ఆయనకున్న యోగ్యతలు కానీ, అర్హతలు కానీ, ఆయనకున్న విద్యా బుద్ధులు కానీ పెంటవి. నాకు దేవుడే ముఖ్యం, ఈ బ్రతుకు దేవుని కోసమే. బ్రతుకుతే క్రీస్తు, చావైతే లాభం. బ్రతికితే ఏసై పని చేస్తా, చచ్చిపోతే ఏసై దగ్గరికి వెళ్ళిపోతా. ఇది సమర్పణ అంటే. ఆయన అడుగుతున్నాడు, ఈ 21 రోజు అడపా తడప ప్రార్థనలో కూర్చున్నాగా, ఆఖరి రోజు ఆయన ప్రశ్నిస్తున్న మాట, పూర్తిగా సరెండర్ అయిపోతావా? 21 రోజు తాగిపోతా, పూర్తిగా సమర్పించేసుకుంటావా? సమర్పించి నా చేతికి అప్పగించి చూడ. 5 రొట్టెలు 2 చేపలు ఆయన చేతిలో పెడితే ఏమయ్యాయి? 5,000 మంది పురుషులు, స్త్రీలు, వృద్ధులు తిన్నా మిగిలాయి. ఒకసారి నువ్వు సరెండర్ అయ్యే, నీ జీవితాన్ని నా చేతులు అప్పగించు అంటున్నాడు. యేసుప్రభువు వారు భూమి మీదకి రాకముందు మరియ కన్యకగా ఉన్నప్పుడు దేవుని దూత మరియ దగ్గరికి వచ్చింది. లోక 38లో ఈ మాట ఉంటుంది, చదవనవసరం లేదు. అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసరాలను, నీ మాట చప్పున నాకు జరుగునగాక అని. అంతటా దూత ఆమె వద్ద నుండి వెళ్ళిపోయాను. నువ్వు కన్యకవి, పెళ్ళి కాలేదు, యు ఆర్ యు వర్జిన్, బట్ నువ్వు గర్భవతి అవుతావు. అంటే ఇది దేవుడు భూమి మీదకి రావడానికి కార్యం. అంటే ఏది ఏమైపోయినా, ఏది ఎలా జరిగినా నా జీవితం ప్రభువు చెప్పినట్టే జరగాలి అని సమర్పించుకుంది. ఇంచుమించు 14-15 నుంచి 16 ఏళ్ళు లోపు వయస్సు ఉంటుంది అని చాలామంది వేదాంత పండితులు గట్టిగా చెబుతారు ఈ మాటని. ఆ వయసులో చిన్న బిడ్డ దేవుని దూత వచ్చి, నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, పురుషుని ఎరగకుండా అంటే అది ఎలా సాధ్యం అనింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, ఆయన నీ గర్భంలో పొదిగిపోతాడు అని చెబితే, ప్రభువు దాసరాలని ఆయన చిత్తం మీద దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అది సరెండర్ అయిపోవటం అంటే. ఎన్ని అవమానాలు ఉంటాయి పెళ్ళి కాకుండా గర్భవతి అవుతే. అది ఎలా? పలానోడు మోసం చేశాడు అని కాదు, పలానోడు వల్ల అయ్యాను అని కాదు, ఎవరి ప్రాణం లేకుండా నేను గర్భవతిని అయ్యాను అని చెబితే నువ్వు పరిశుద్ధురాలు అవ్వమంటారా? రాళ్లతో కూడా చంపేస్తారా? చచ్చిపోవడానికినే సిద్ధమే, కానీ దేవునికి నా జీవితాన్ని సమర్పించుకుంటున్నా అని నిలబడింది. అది సమర్పణ అంటే. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, సమర్పిస్తావా నీ జీవితాన్ని? సమర్పించుకుంటావా నా కొరకు? నా చేతిలో పెడతావా నీ జీవితాన్ని? నా చేతికి అప్పగిస్తావా నీ జీవితాన్ని? నీ పితరులు ఎలా వాడబడ్డారో అంతకంటే గొప్పగా వాడుతాను, నా చేతికి అప్పగించమంటున్నాడు. మన జీవితాన్ని సజీవ యాగములుగా, బలిపీఠాల మీద మృతతుల్యమైన జంతువులు కాదు, సజీవ యాగంగా నీ శరీరాన్ని పెట్టమన్నాడు పౌలు. అలా పెట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుచునుగాక. ఆమేన్.